హలో అండి అందరికీ. సో ఇదండి సమ్మర్ స్పెషల్ అనమాట. ఇది సర్వరోగ నివారణి. ఇది ఒకటి ఉంటే చాలు, మోషన్స్ కానీ వేడి కానీ అన్నీ తగ్గిస్తుంది. మన యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తున్నారు, దాంట్లో నేను కూడా చేద్దామని చూస్తున్నాను. ఇదండి ఈ ప్యాకెట్ ఒకటి 70 రూపాయలు. ఇది ఏంటంటే గోంద్, నాకు రాక కటోరా కటోరా అంటున్నా, కానీ కటోరా కాదంట, గోంద్ కటీరా అంట. సో ముందు కొంచెం చెయ్యి. సో ఇది వేసి నానబెడదాము. ఇది కొంచెం నానబెడితే మనకి జెల్లాగా రేపు పొద్దున వరకు ఎంత అవుతుందో చూద్దాం. మనము మజ్జిగలో కలుపుకోవచ్చు, ఊటి నీళ్ళలో కలుపుకోవచ్చు, సబ్జ గింజలు ఎన్ని డ్రింక్లో కలుపుకొని తాగొచ్చు. సర్వరోగ నివారణి మంతెన్ గారు కూడా చెప్పారు, ఇది ఒకటి ఉంటే చాలని. సో ఫస్ట్ ఇదైతే కడుక్కోవాలి, ఎందుకంటే ఇది ఒక చెట్టు నుంచి వచ్చే జెల్ కాబట్టి జిగురు కాబట్టి డస్ట్ అదంతా ఉంటుంది. సో ఇది కడుక్కొని వాటర్ ఎక్కువ పోసి నానబెట్టుకోవాలి. ఎంత వాటర్ పోస్తే అంత జెల్ వస్తుంది మనకి. ఇప్పుడు మనం కడుగుదాం. సో ఇదండి కడుక్కున్నాం కదా, నీళ్ళు పోయి ఇప్పుడు ఇది నీళ్ళు పోసి మనం పక్కన పెట్టుకుందాం. రేపు పొద్దున ఎలా వచ్చిందో జెల్లు చూపిస్తాను. సరే ఇక ఎలా అయిపోయిందో. ఇది ఇప్పుడు వాటర్ పోసాం కదా, ఇదండి ఇప్పటికే మెత్తగా అయిపోయింది. ఇది రేపు పొద్దున వరకు జెల్ లాగా వస్తుంది అనమాట. ఇది నేనేం కొత్తగా చూపించాల్సిన పని లేదు, ఆల్రెడీ అందరు వాడారు. మంచి హోమియోపతి, ఆయుర్వేదిక్, డైట్లో చాలామంది వాడారు. డైట్లో కూడా చాలామంది ఇది యూస్ చేస్తున్నారు. ఇది రేపు పొద్దున్న చూపిస్తాను. మీరు ఏ డైట్ అన్నా ఫాలో అవ్వండి, ఇది మాత్రం యూస్ చేసుకోండి. వేడి బాగా తగ్గిద్ది, మోషన్స్ కూడా చాలా ఫ్రీ అవుతాయి. రేపు పొద్దున ఎలా వస్తుందో చూపిస్తాను. మోషన్ ఫ్రీ అయిందంటే వెయిట్ లాస్ కూడా అవుతారు. వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, పెట్టాం కదా గోధుమ కట్టరా. సో ఇప్పుడు వచ్చేసి అది ఓపెన్ చేద్దాం. ఎలా ఉందో చూసారా, ఎలా ఉందో మొత్తం జల్లీగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది మనం జ్యూస్ చేసుకుందాం. ఒక గ్లాస్ తీసుకుందాం, ఇది తీసుకుందాం. సో ఇదండి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. చాలా మంచిది ఇది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత చియా ఇంకా సబ్జా 2 కలిపి ఇదండి. ఇది కూడా నానబెట్టి పెట్టుకున్నాము. ఇది ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. దీంట్లో వచ్చేసి నేను నన్నారి జ్యూస్. ఈ నన్నారి కూడా చలువ ఒంటికి చాలా మంచిది. షర్బత్ ఒంటికి మంచిది, ఎందుకంటే అది రూట్స్ నుంచి వచ్చేది కాబట్టి బాగుంటుంది. ఫ్లేవర్ బాగుంటుంది, అండ్ ఒంటికి కూడా మంచిది. ఇది ఒక 3 వాడచ్చు. మళ్ళీ దీన్ని నేను మామూలుగా వేరే దాంట్లో మజ్జిగలు వేసుకోవచ్చు, పాలల్లో కలుపుకోవచ్చు, దేంట్లోనే కలుపుకోవచ్చు. దీన్ని పక్కన పెడుతుంది. లేదు అదంతా వద్దు అంటే వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చు, ఏంట్లైనా వాడచ్చు. దీని బెనిఫిట్స్ నేను చెప్పే బదులు మీరు యూట్యూబ్లో చూడండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను, కొంచెమే. కూల్ వాటర్ ఉంటే కూల్ వాటర్ వేసుకోండి, ఒక నిమ్మకాయ పిండుకుంటే కూడా సూపర్ ఉంటుంది అసలు. సో ఇదండి 1 కటోరా జ్యూస్. నన్నారి గోంద్ కటీరా షర్బత్ అయితే రెడీ. మనకి ఇందులో గోంద్ కనిపించట్లేదు చూసారా, మొత్తం మెల్ట్ అయిపోద్ది. ట్రాన్స్పరెంట్, మోకాలు నొప్పులు ఉన్న అన్నిటికీ మంచిది, ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఇదండి ఇప్పుడు మా అమ్మాయి తాగి టేస్ట్ చెప్తాను ఎలా ఉంది. సూపర్ ఉంది, నిజంగా బాగుంది. నేను ఎట్లా ఉంటుందో అనుకున్నా, కానీ నిజంగా బాగుంది. సో ఇదండి మా అమ్మాయి తాగి టేస్ట్ చెప్తుంది. సో ఇదండి మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది, చెప్తాను తొందరగా. ఇవన్నీ మా చెట్లు, బాగుంది కదా. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చింది. అవును బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, నిజంగా చాలా బాగుంది. సమ్మర్లో అందులో సబ్జా మంచివే, అది మంచిదే, అన్నీ కూల్, అన్నీ ఒంటికి మంచివి అన్నమాట. సో ఇదండి మా గుమ్మం గారు. మంచి వెయిట్ లాస్ అవుతుంది, కడుపు కూడా నిండుగా ఉంటుంది. మేము బయటకు వచ్చి ఎందుకు పోయి తీస్తున్నాను అంటే కరెంట్ లేదు, అందుకని. మంచి రిఫ్రెషింగ్ చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి బాయ్ చెప్పేసి